యుద్ధం ఆగిపోయినట్టేనా? ఈ జస్ట్ ఈ పాజ్ ఇచ్చింది కూడా కొంత వాళ్ళకి కండిషన్స్ పెట్టి దాని తర్వాత మళ్ళీ మొదలు పెడదామనే దశగా మోడీ గారు ఉన్నారు అనేటువంటి సమాచారం ఉంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? యుద్ధం అయితే రేపటి వరకేనండి. సీజ్ ఫైర్ అనేది రేపటి వరకే. అంటే దాని తర్వాత నుంచి మళ్ళీ యుద్ధం కొనసాగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అదే అంటే రేపటి వరకు సీజ్ ఫైర్, Okay. 18th వరకు. ఓకే, 18th వరకు సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణనే కదా, వాళ్ళు కానీ మనం కానీ ఎవరమైనా. ఓకే. ఆల్రెడీ ఒకసారి చర్చలు జరిగాయి 12th of this month మే. అండ్ రేపు ఈరోజు నైట్ ఆర్ రేపు ఎర్లీ అవర్స్ ఆఫ్ టుమారో ఓకే. ఇంకొకసారి చర్చలు జరగడానికి ఆస్కారం ఉంది. మన వాళ్ళు చెప్పేది ఎప్పుడైనా ఒకటే, పీఓకేని ఇచ్చేయమని. అండ్ ఎప్పుడైనా సరే ఓకే. ఉగ్రవాదులు దాడి చేస్తే మేము వార్ చేస్తాం, వాళ్ళు దాడి చేస్తే మేము యుద్ధం చేస్తాము, ఓకే. ఇదే చెప్తూ వచ్చారు. మనకి ఏదైనా సరే రేపు ఈవినింగ్కి తెలుస్తుంది. సీజ్ ఫైర్ అయితే రేపటితో క్లోజ్, ఓకే. రేపటి వరకే దాన్ని టర్మ్ అంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది రేపటి వరకే ఉంది. ఎల్లుండి నుంచి యుద్ధం జరుగుతుందా జరగదా అనేది ఈ జరిగే చర్చల వల్ల కానీ, లేదా పాకిస్తాన్ మళ్ళీ మన మీద కవ్వింపు చర్యలకి పాల్పడకుండా ఉంటే యుద్ధం జరగదనే అండి. మొన్న క్లియర్గా చెప్పారు మనకు మోదీ గారు. ఏంటి అంటే, మీరు దాడి చేస్తే మేము యుద్ధం చేస్తాము. ఆపరేషన్ సింధూర్ అనేది పాజ్ అయ్యిందే కానీ అది ఎక్కడ స్టాప్ అవ్వలేదు అని చెప్పారు. మేబీ ఇది దానికి రిలేటెడ్ గానే అనుకుంటున్నానండి. రేపటి వరకైతే ఖచ్చితంగా సీజ్ ఫైర్ ఉంటుంది, కాల్పులు జరగవు. ఎల్లుండి అనేది రేపటి దాని మీద ఆధారపడి ఉంటుంది.